బుటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జలాల పంపిణీపై నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఏపీ విజ్ఞప్తి మేరకు కూడా ఇప్పటికే పలుమార్లు ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ 63 టీఎంసీల నీరు అవసరమని పేర్కొనగా ఆంధ్రప్రదేశ్ 55 టీఎంసీలు కావాలని అభిప్రాయపడింది. తాజాగా జరిగిన చీఫ్ ఇంజనీర్ల సమావేశంలో ఈ లెక్కలు తేల్చేందుకు చర్చ జరిగింది. ఇక ఈ సమావేశం తర్వాత కేఆర్ఎంబీ భేటీకి హాజరు కావాల్సిన ఏపీ, ఎన్సీపీ అదేవిధంగా గైర్హాజరయ్యారు. ఇక దీనికి కారణంగా తెలంగాణ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేఆర్ఎంపీ సమావేశానికి గైర్హాజరు కావడం ద్వారా ఏపీ మునుపటి ఒప్పందాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలంగాణ ఆరోపించింది. ఇక కృష్ణా జలాల పంపిణీపై నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీపై భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలుమార్లు ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, మరికొద్దిసేపట్లో ఇటు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కేఆర్ఎంబీతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తోటి సమావేశం కానున్నారు. నిన్న ఇటు కేఆర్ఎంబీ సూచన మేరకు సీఈల సమావేశం జరిగింది. ఇట్లా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఇటు నీటి వాటాలను తేల్చేందుకు, నీటి లెక్కలు తేల్చేందుకు నిన్న సీఈల సమావేశం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇటు కేఆర్ఎంబీ తోటి భేటీ కావాల్సి ఉన్నా కానీ ఇటు ఏపీ అధికారులు నిన్న హాజరు కావడంతో, గైర్హాజరు కావడంతో నిన్న జరగాల్సినటువంటి సమావేశం వాయిదా పడింది. ఈరోజు 12:30కి యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ అధికారులు, అదేవిధంగా ఇటు కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్, ఆయనతో పాటుగా ఇటు ఈఎన్సీ అనిల్ కుమార్ వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు. కానీ ఏపీ అధికారులు ఇప్పుడే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమావేశం 12:30 తర్వాత జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ఒకవైపు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో ఎక్కువ ఇటు ఏపీ వాడుకుంటుందని చెప్పేసి కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి తెలంగాణలో 70% ఉంటే కేవలం ఇటు 299 టీఎంసీల వాటర్ మాత్రమే ఇటు తెలంగాణకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేవలం 30% వాటా ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం 30% వాటా ఉన్నటువంటి ఏపీకి మాత్రం 512 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తా ఉందని చెప్పి దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల జరిగినటువంటి ఈ యొక్క పెద్ద ఇటు పొరపాటుతోటి ఇటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటర్ను ఇటు ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఇటు ఏదైతే గతంలో ఉన్నటువంటి మాదిరిగా కాకుండా ఇటు నీటి అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం ఈ యొక్క
నీటి ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పు ఇంకా రాకముందుగా మరొకసారి కూడా వేసవి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేసవి దహార్తిని తీర్చేందుకు ఇటు తెలంగాణకు 115 టీఎంసీల వాటర్ అవసరం ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే బోర్డుకు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు శ్రీశైలంలో కానీ సాగర్లో కానీ ఉన్నటువంటి వాటర్ మొత్తం ఎంత ఇప్పుడున్నటువంటి పరిస్థితితో సాగర్లో కానీ ఇటు శ్రీశైలం జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ మొత్తం ఉన్నటువంటి 67.093 టీఎంసీల వాటర్ ఉంటే మరి అవసరం మాత్రం 118 టీఎంసీల వాటర్ ఉంది. కానీ ఏ విధంగా దీన్ని తీర్చాలనే దానిపైన మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే తన వాటా వరకు వాడుకున్నటువంటి ఏపీ మరికొంత ఈ వాటర్ను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని తెలంగాణ అధికారులు మాత్రం తీవ్రంగా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఏపీకి ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ వాటాను కూడా దోచుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు ఇటు అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ వీళ్ళందరితో కూడా ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కీలకంగా ఈ శ్రీశైలం జలాశయానికి సంబంధించి అదేవిధంగా ప్రస్తుతం కావలసిన జలాలు ఏపీకి 10 టీఎంసీలు అయితే తెలంగాణకు 13.16 టీఎంసీలు అవసరం ఉన్నది. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి ప్రస్తుతం కావాల్సినవి ఏపీకి 45 అయితే తెలంగాణకు 50.10 టీఎంసీల వాటర్ కావాల్సి ఉండగా మరి ఏపీ మాత్రం ఇప్పటికే తన వాటాను కూడా మొత్తం పూర్తి చేసుకొని మరికొంత తెలంగాణ జలాలను కూడా దోసుకెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 2 సాగర్ కానీ లేకపోతే శ్రీశైలం జలాశయాలకు సంబంధించినటువంటి నీటి పంపకాలకు ఈ వేసవికి సంబంధించినటువంటి దాంట్లో అవసరాలకు సంబంధించి మరి ఏ విధంగా ఈ యొక్క అధికారులు ఈరోజు మధ్యాహ్నం భేటీ తర్వాత మరి దీనిపైన చర్చిస్తారో లేకపోతే ఏ విధంగా ఒప్పందం చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు కూడా నీటి వాటాలకు సంబంధించి అయితే ఇప్పటికే ఏపీ కూడా పట్టుబడతా ఉంది. మరొకవైపు ఇటు తెలంగాణ మాత్రం ఇప్పటికే ఇటు ఏపీ మాత్రం తన వాటర్ను ఇప్పటికే సద్వినియోగం చేసుకున్నా కానీ మరికొంత కావాలని కోరడం మాత్రం ఇది దుస్సాహసం అని చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మరి ఈ సమావేశానికి అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.